చిత్తగించుము. బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మంచి పేర మనం చదువుకున్న వాక్య భాగంలో దావీదును గూర్చి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు రాయబడ్డాయి. వాటిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని మనతో మాట్లాడుతూ ఎంతగానో మనను బలపరుస్తూ ఆదరిస్తూ ఉన్నాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దానిని బట్టి మనం ఎంతైనా దేవుని నామాన్ని ఘనపరచాలి. ప్రభునందు ప్రేర సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో దావీదును గూర్చి సౌలు యొక్క సేవకులు ఇస్తున్నటువంటి సాక్ష్యం లేక చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, అతడు సితారాను చమత్కారంగా వాయించగలిగిన వాడు, అతడు బహుశూరుడు, అలాగే యుద్ధశాలి. అంత మాత్రమే కాదు, మాట నేర్పరి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఏ నేర్పరంట? మాట నేర్పరి. ఈరోజు మన అంశం ఏంటంటే, దావీదు మాట నేర్పరి అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. నేర్పరితనం కలిగిన వాడు. దావీదు యొక్క జీవితంలో గొప్ప నేర్పు ఉంది. ఏముంది? నేర్పు ఉంది. గొప్ప నేర్పరి దావీదు, నేర్పరి. అయితే సౌలు యొక్క సేవకులు దావీదు ఎందులో నేర్పరో చెప్తున్నాడు. దావీదు ఎందులో నేర్పరి అని అంటే, ఎందులోనంట? మాటలలో నేర్పరంట. అంటే ఎందులో? మాటలలో నేర్పరి. మాట్లాడే దానిలో అతడు నేర్పరి అయి ఉన్నాడు అని అతను గూర్చి సౌలు సేవకులు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభునందు పేర బైబిల్ గ్రంథంలో నేర్పరితనం కలిగిన వారు కొందరున్నారు. వారు ఎవరు, ఏమిటి అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనంలో ఏశావును గూర్చి వ్రాయబడింది. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటలో నేర్పరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందులో నేర్పరంట? వేటాడుటలో నేర్పరి. అలాగే దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. చదవండి. ఇక్కడ హూరామును గూర్చి వ్రాయబడింది. అతడు
పని చేసే విషయములంట నేర్పరి అని రాయబడింది. ఏ ఏ పనులు చేస్తాడు అతడు అని అంటే అక్కడ ఒక లిస్టు చెప్పబడింది. బంగారముతో చేసే పనిలో కానీ, వెండితో చేసే పనిలో కానీ, ఇత్తడితో చేసే పనిలో కానీ, ఏంటంట ఇనుముతో చేసే పనుల్లో కానీ, రాళ్లతో చేసే పనుల్లో కానీ, స్తోత్రాలు చెప్పండి. అది వీటన్నిటిలో నేర్పరి. అక్కడ ఒక లిస్ట్ ఉంది, తర్వాత చదువుకోండి, నాకు వినపట్టలేదు కానీ అతడు నేర్పరి. ఈ పని చేయటంలో నేర్పరి. యేసేవేమో వేటాడుటలో నేర్పరి, హూరామేమో పని చేయుటలో నేర్పరి. ఇలాగూ నేర్పరితనం కలిగిన వారు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. అంత మాత్రమే కాదు, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288 మంది అంట. 288 మంది. వీరు ఎవరు అనంటే యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన ప్రవీణులు అండి. పాటలు పాడే విషయంలో నేర్పరులను ఇక్కడ చూస్తున్నాం. పాట పాడటం కూడా ఒక నేర్పరితనమే. అందరికీ పాట పాడటం రాదు. నన్ను పాడమంటే ఇంతలా గొంతేసుకొని, బండ గొంతేసుకొని, శృతి లేకుండా, ఏమంటే తాళం లేకుండా ఏదో పాడతా. నేను పాట పాడాలి కాబట్టి పాడటమే, కానీ అంత నేర్పరితనం ఏమి లేదు నాకు. స్తోత్రం ఏమండి. అంత నేర్పరితనం ఏమి లేదు. కానీ కొంతమంది పాడతారు. అసలు నేను ఒక పాట పాడాలంటే నాకు అలుపు వచ్చింది పాట అయిపోయేసరికి. కానీ కొంతమంది ఎంత సున్నితంగా పాడతారో, ఎంత చక్కగా పాడతారో, అసలు వాళ్ళ వాయిస్లో ఎంత మెలోడీ ఉంటుందో, అసలు సులకనగా ఎంతలో పాట అయినా సులకనగా పాడి అక్కడ పెడతారు. ఇక రక్తవే దేవుని స్తోత్రం. అది నేను పెద్దలు యోబ్రాని గారు సాక్ష్యం ఇస్తున్నారు. నానబాడేవాడు పాటలు. ఆయన మంచి గాయకుడు ఏమండి. ఆయన మంచి గాయకుడు. ఆయన కొంచెం సంగీతం తెలుసు. ఆయన పాటలు పాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం ఏమండి. ఆ పాటలు పాడితే మన యోబ్రాని గారి అల్లుడు గారు సత్యరాజు గారికి, వాళ్ళ ఫ్రెండ్స్కి సత్యరాజు గారు ఆ పాట తీసుకెళ్ళాడు. నా వేదంలో వెతకెతి అనే పాట బాగా ఇష్టమంట. సత్యరాజు గారు అమెరికా నుంచి వచ్చినప్పుడు అది చెప్తూ ఉంటాడు, నాన్న ఈ పాట పాడేవాడు, అసలు ఆ పాట నన్ను ఆకర్షించింది అని చెప్పేసి అనేవాడు. కొంతమంది పాటలు పాడతారు. పాట పాడటంలో నేర్పరితనం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ దావీదు యొక్క సంస్థానములో పాటలు పాడేటువంటి వారిలో నేర్పరితనము కలిగి ప్రావీణులైనటువంటి వారు 288 మంది ఉన్నారు. స్తోత్రం హల్లెలూయా. వీరు పాటలు పాడటంలో నేర్పరితనం కలిగిన వారు. అంత మాత్రమే కాదు, 137వ కీర్తన 5వ వచనం చదవండి. 137వ కీర్తన 5వ వచనం. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరుచునుగాక. స్తోత్రం. ఎవరి కీర్తన రాసింది? దావీదు కీర్తన రాస్తూ అంటాడు, యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరుచునుగాక. దావీదు యొక్క కుడి చెయ్యి నేర్పరితనం కలిగిన చెయ్యి, అది నేర్పు కలిగిన చెయ్యి ఆయన చెయ్యి. దావీదు కుడి చెయ్యి నేర్పు కలిగిన చెయ్యి గనుక, యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోతే నా కుడి చెయ్యి తన నేర్పును మరుచునుగాక అని తనకు తానే శపించుకుంటున్నట్లుగా మనం లేఖనంలో చూస్తాం.
అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను. తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను. అండి, తీర్పు తీర్చటం ఎలాగో నేర్పే ఆత్మ అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మరో లేఖనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. దేవుని స్తోత్రం. అండి, మనుష్యుల జ్ఞానం నేర్పే మాటలు కాదు, ఆత్మ నేర్పే మాటలతో బోధిస్తున్నారంట వీళ్ళు. స్తోత్రం. ఇలాగూ లేఖనముల పేర నేర్పును గూర్చి, నేర్పరితనాన్ని గూర్చి ఎన్నో మాటలు లేఖనములో మనం చూస్తున్నాం. ఇంకా పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 10వ వచనంలో చదవండి ఒకసారి. 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. స్తోత్రం. పౌలు ఏమంటున్నాడంటే, నేను నేర్పరి అయిన శిల్పకారుని, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను అని అంటాడు. నేర్పరి అయిన శిల్పకారులు ఉన్నారు, నేర్పరితనంగా వేటాడే వాళ్ళు ఉన్నారు, నేర్పరిగా పని చేయటంలో నేర్పరితనం కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు దావీదైతే మాట్లాడుటలో నేర్పరి అయిన, కొందరేమో గానము చేయటములో నేర్పరులు ఉన్నారు అండి, గానము చేయటంలో నేర్పరులు ఉన్నారు. ఇలాగూ నేర్పరితనం కలిగిన వారు ఎందరో ఉన్నారు. సౌలు యొక్క సేవకులు ఇశ్రాయేలు దేశమంతా కూడా తిరిగి సితారాను చమత్కారంగా వాయించగలిగిన వాడు ఎవడో వెతికి దావీదును కనుగొని ఆ దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అతడు ఒక సితారాను చమత్కారంగా వాయించువాడు మాత్రమే కాదు, అతడు ఏమై ఉన్నాడంట, సూర్యుడై ఉన్నాడు, యుద్ధశాలి అయి ఉన్నాడు, ఇప్పుడు మాట నేర్పరి అయి ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడంట, మాట నేర్పరి. అయిన మాట నేర్పరి. ప్రభువుని పేర మాట్లాడటంలో నేర్పరితనం ఉండాలి. కొంతమందికి మాట్లాడటం చేత కాదు, ఏం మాట్లాడతారో తెలియదు, ముందుది వెనకది ముందు పెడతారు. ఏసు రక్తమే అని అర్థమైందా? ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఒక వరుస ఉండదు, ఒక క్రమం ఉండదు, ఏదో మాట్లాడాలనుకుంటారు, ఏదో మాట్లాడతారు. అండి, మాట్లాడటం కుదరదు కొంతమందికి. అందుకే దేవుడు మోషేతో అన్నాడు, మోషే, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి నా ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించటానికి నేను నిన్ను ఏర్పరచుకున్నా, నేను నిన్ను ఎన్నుకున్నా, నువ్వు బయలుదేరి వెళ్ళి ఫరోతో మాట్లాడు అని అంటే మోషే అంటాడు, నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఏం కాడంట, మోషే ఒప్పుకుంటున్నాడు. ఏమని నేను మాట నేర్పరిని కాను, నాకు మాట్లాడటం ఎలాగో తెలియదు. కొంతమందికి మాట్లాడటం చేత కాకపోయినా ఏంటి నాకు రాదు ఏంటి మాట్లాడటం, నాకు మాట్లాడటం రాదా ఏంటి అని అంటారు. మాట్లాడటం చేత కాకపోయినా నీ కుదరట్లేదు, నువ్వు మాట్లాడబాక అన్నావు అనుకో, నన్ను మాట్లాడద్దంట, నాకు మాట్లాడటం రాదా అని అడ్డం తిరుగుతారు.
కానీ మోషే ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో, దేవుని దగ్గరే ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను మాట నేర్పరిని కానయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు మాట్లాడటం రాదు, ఎలా మాట్లాడాలో తెలియదు అని అంటాడు. ఎవరు? మోషే. మాట నేర్పరిని కాను అని అంటాడు. నేను స్తోత్రం. ఇర్మియా అంటాడు, ఇర్మియా గ్రంథం చదవండి, 1వ అధ్యాయం 6వ వచనంలో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. దేవుని స్తోత్రం. ఇర్మియా అంటాడు దేవునితో, అయ్యా నేను బాలుడినేనయ్యా, ఇంకా నేను మాట్లాడటానికి నాకు శక్తి చాలదు, నేను ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో మాట్లాడటం రాదు నాకు, నా మాటల్లో నేర్పరితనము లేదయ్యా అని అంటాడు. దేవుని స్తోత్రం అండి. ఇర్మియా కూడా ఒప్పుకుంటున్నాడు, నేను బాలుడినయ్యా, మాట్లాడటానికి నాకు శక్తి చాలదు, నాకు మాటల్లో నేర్పరితనము లేదన్నట్లుగా అతడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కానీ దావీదుని గురించి రాయబడింది ఏంటంటే, అతడు మాట్లాడుట యందు నేర్పరి. అతడు మాట నేర్పరితనంగా మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగ మాట్లాడతాడు. ఆ దావీదు మాట్లాడుతుంటే ఎవ్వరు కూడా నొచ్చుకోరు, ఎవరిని కూడా నొప్పించే మాట దావీదు మాట్లాడేవాడు కాదు. అతడు నేర్పరితనంగా మాట్లాడతాడు. అతని మాటలు ఎలాంటివంట? నేర్పరితనం అండి. ఎలా మాట్లాడాలో అలాగూ మాట్లాడాలి. స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఇంకా దావీదుని గురించి లేఖలో రాయబడుతుంది. 78వ కీర్తన 72వ వచనం చదవండి ఒకసారి. 78వ కీర్తన 72వ వచనం. యథార్థవంతుడనై వారిని పాలించెను, యథార్థవంతుడై వారిని పాలించెను కార్యములు యందు. అతడు నేర్పరి అయి వారిని నడిపించాడంట. కార్యముల యందు నేర్పరి, మాటల యందే కాదు, కార్యములందు కూడా నేర్పరేనంట దావీదు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మాటల యందు నేర్పరి, కార్యములందు నేర్పరి. ఈ కార్యముల యందు నేర్పరి అయ్యుండి వారిని నడిపించాడంట. దేవునికి స్తోత్రం. కనుక ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి ఈ యొక్క దావీదు ఎంత నేర్పరితనం కలిగిన వాడో చూడండి. నేర్పరితనం ఉండాలి, నేర్పు పొందిన వారుగా ఉండాలి, ప్రవీణులై ఉండాలి. కనుక దావీదుకి ఆ కృప ఉంది. మాట నేర్పరి. అందుకే లేఖల్లో ఉంటుంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఉండాలి, రుచిగా ఉండాలి అని అంటాడు. స్తోత్రం. అదేనా సంభాషణ ఎలా ఉండాలంట? అదే నేర్పరితనంగా మాట్లాడితే, మాట్లాడటంలో నేర్పు ఉంటే ఆ సంభాషణ, ఆ మాటలు ఎంతో రుచికరంగా ఉంటాయి, ఉప్పు వేసినట్టు ఉంటాయి, కృపాసహితముగా ఉంటాయి ఆ మాటలు. దేవుని స్తోత్రం. కనుక దావీదు మాట నేర్పరిగా ఎలా ఉన్నాడో మనము కూడా దేవుని సన్నిధిలో మాట్లాడటం నేర్చుకోవాలి. ఎలా పడితే అలాగ మాట్లాడకూడదు, ఎలా పడితే అలాగ పలకరించకూడదు, ఎలా పడితే అలాగ పిలవకూడదు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఆ బ్రదర్ నడిపించమంటే ఆయన అంటాడు, ఫలానా పేరు చెప్పి,
ఇప్పుడు ప్రార్థన చేస్తాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తారంట? ఏం చేస్తారు? ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తుంది. మాట్లాడేటప్పుడు ప్రార్థన చేస్తారు. పేరు చెప్పావుగా, పలానా సహోదరి లేక పలానా సహోదరుడు ప్రార్థన చేస్తారు అని చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రార్థన చేస్తారు. ఉట్టి పేరే చెప్పకూడదు. మళ్ళా మాట్లాడటం చేతవ్వాలి, మాట్లాడటం కుదరాలి. కొన్ని మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు కొందరికి నచ్చవు. జ్ఞానిని సొలొమోను రాస్తాడు, తెలివితో అమ్మ అని, జ్ఞానంతో అక్క అని, చెలికత్తి అని చెప్పాలంట. దేవుడి స్తోత్రం. అవండి, తెలివితో చెప్పాలంట. అమ్మ, అక్క అని పిలవాలంట. అరేనా, మేము బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు, చెన్నైలో చదువుతున్నప్పుడు మమ్మల్ని విజిటింగ్ పంపించేవాళ్ళు. ఒక ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేయటానికి. అంటే అంతా ఒక్కొక్క ఏరియా అప్పచెప్తారు, ఆ ఏరియాకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆ ఏరియాలో మాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో మా విశ్వాసులు వీళ్ళు అన్ని ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఒక బ్రదర్కి ప్రార్థన చేయమని ఇస్తే ఆ బ్రదర్ ఆ ఇంట్లో ఉన్న పేర్లన్నీ గుర్తుపెట్టుకొని పాపం కష్టపడి, ఏమండి, ఆ ఇంట్లో మొత్తానికి ఒక 6-7 ఉంటారు. ఆ 6 పేర్లు, ఆ 7 పేర్లు బాగా గుర్తుపెట్టుకున్నాడు, బాగా బట్టి పట్టాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పేర్లన్నీ చెప్పి ప్రార్థన చేశాడు. మేము అనుకుంటున్నాం పక్కన, భలే పేర్లు భలే గుర్తుపెట్టుకున్నాడే, బాగా చేసాడు ప్రార్థన అని చెప్పి మేము మనసులో అనుకున్నాం. నా మట్టుకు నేను అనుకున్నాను అసలు అట్లాగా బాగా. అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ ఇంటి ఆమె వచ్చింది, ఈ వాక్యం చూపించింది. అమ్మ అని, అక్క అని నువ్వు చెప్పాలిగా అని. దేవుని స్తోత్రం. పేర్లు కాదంట, పేరు కూడా చెప్పటం ఇంకా అది కూడా రాంగేనంట. దేవుడి స్తోత్రం. అందుకనే ఒకవేళ అర్థం అవ్వాలి అని అంటే, తెలియాలి అని అంటే, ఒక్కొక్క పేరు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పేరు చెప్పినా దాని ముందు అన్నానో, అక్కనో, లేకపోతే గారు అనో, లేకపోతే ఏదైనా ఒక గౌరవ పదం అదైనా మనం ఉపయోగించాలి. మాట్లాడటంలో దావీదు ఎలాంటి వాడంట? నేర్పరితనం కలిగిన వాడు. నేర్పరితనంతో మాట్లాడుతూ ఉన్నాడు, నేర్పరిగా మాట్లాడుతున్నాడు. అందరికీ చేత అవ్వదు, అది అందరికీ చేత అవ్వదు. కనుక వీలైనంత వరకు ట్రై చేయండి. స్తోత్రం. ఎలా మాట్లాడటానికి? నేర్పరిగా, మాటల్లో నేర్పరితనం ఉండేటట్టుగా కొంచెం ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. నేను కూడా నేర్పరితనంగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా పలకరించాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండి ఆ విధానాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు దావీదుని అంతగా సౌలు ఎదుట, రాజు ఎదుట అంతగా గణపరచడానికి కారణం ఏంటంటే, దావీదు మాటలు వేరు. అసలు ఆ మాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి, ఆ మాటలు చాలా మృదువుగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి ఆ మాటలు. అతడు నేర్పుగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంట? నేర్పుగా మాట్లాడతాడు అతడు. అందుకనే ఆ సౌలు యొక్క సేవకులు అంత ఘనంగా చెప్తున్నారు. మాట్లాడటం ఉందిలే, అందరూ మాట్లాడతారులే అన్నట్టు వదిలేలా, అతడు మాట నేర్పరి అని చెప్తున్నాడు. అలాంటి వాడంట మాట నేర్పరయ్యా, బాగా మాట్లాడతాడయ్యా, అతని మాటలు చాలా బాగుంటాయి అయ్యా అని చెప్పారు. కొంతమంది మాట్లాడటంటే అసలు ఆ నోటికెళ్ళేనే చూడాలనిపించింది. అదేనా? కొందరు ప్రార్థన చేస్తుంటే అసలు ఆ ప్రార్థన ఇంకా కాసేపు చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. అంత చక్కగా ఉంటాయి కొన్ని మాటలు. దేవుడి స్తోత్రం. కనుక మాటలాడటంలో నేర్పరితనం. దేవుడి స్తోత్రం. లేఖనంలో ఉంటుంది ఒక గొప్ప విషయం ఏంటంటే, అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథం, మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానము, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును కానీ, అతని ప్రేరేపించిన ఆత్మను కానీ
వారు ఎదిరించలేకపోయారంట. ఎవరు మాట్లాడింది? స్టెఫను. దేవుని స్తోత్రం. స్టెఫను మాట్లాడుతుంటే స్టెఫను మాట్లాడే విషయములనంట ఏం ఉపయోగించంట? జ్ఞానముగా మాట్లాడంట. జ్ఞానముగా మాట్లాడుతుంటే అతడు మాట్లాడుటలలో అతని జ్ఞానం మాట్లాడుటలో అతడు అగుపరిచిన జ్ఞానాన్ని కానీ అతడు ప్రేరేపించిన ఆత్మను కానీ ఎదిరించలేకపోయారు. బాధ పెట్టడానికి వచ్చిన వారు, హింసించడానికి వచ్చిన వారు, ఎంతగానో శ్రమ పెట్టడానికి వచ్చిన వారంట అతడు మాటల్లో అగపరిచిన జ్ఞానమును వారు ఎదిరించలేకపోయారని చూస్తాం. అంత గొప్పగా మాట్లాడాడు. ఎవరండి? స్టెఫను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అంత జ్ఞానముగా మాట్లాడాడు. అతని మాటలు చాలా మృదువుగా ఉన్నాయి, అతని మాటలు చాలా చక్కగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. కనుక మన విషయాన్ని మనం కూడా పరిశీలన చేసుకోవాలి. మన మాటలు ఎలా ఉన్నాయి, మనం ఎలాగో మాట్లాడుతూ ఉన్నాం, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు యెరూషలేముతో, యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోతే నా కుడి చెయ్యి తన నేర్పును మరుచునుగాక అంటాడు. నా కుడి చెయ్యి తన నేర్పును మర్చిపోవునుగాక అని అంటాడు. కనుక తను తాను శపించుకుంటున్నాడు. నేర్పు మర్చిపోవాలంటాడు. యెరూషలేమును కనుక మర్చిపోతే తన నేర్పు కూడా మర్చిపోవాలంటాడు. కనుక ఇలాంటి అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. అతని మాటలు, అతని పలకరింపు, అతని విధేయత, అతని మృదువైనటువంటి ఆ మాటలు ఆ సౌలు యొక్క సేవకులకు ఎంతో ఇష్టమైనవి కనుక, ఎంతో నచ్చాయి కనుక, అందుకే దావీదును గురించి సౌలుకి ఏమిస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. అయ్యా, అతడు చమత్కారంగా సితారను వాయించేవాడు మాత్రమే కాదు, అతడు బహుశూరుడు, అతడు యుద్ధశాలి, అతడు మాట నేర్పరి అని అతని గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. కనుక అలాంటి సాక్ష్యం మనం కూడా పొందాలి. చక్కగా మాట్లాడతాడు ఆ బ్రదరు, చక్కగా మాట్లాడతారు ఆ సిస్టరు అని చెప్పి ఆ యొక్క అనుభవంలోనికి, ఆ సాక్ష్యాన్ని మనం కూడా పొందటానికి ప్రయత్నం చేద్దాం. మాట్లాడటం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడటం నేర్చుకుందాం, పలకరించటం నేర్చుకుందాం, ప్రేమ చూపటం నేర్చుకుందాం, మృదువుగా మాట్లాడటం నేర్చుకుందాం. మన మాటలే ప్రజలను ఆకర్షిస్తాయి. మన మాటలే ప్రజలని వారి యొక్క ప్రాణాన్ని శాత తీరుస్తాయి. మన మాటలే వారి ప్రాణాన్ని తెప్పరలా చేస్తాయి. కనుక చక్కని మాటలు మాట్లాడుట ఎంతో నేర్పు కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించి అలాంటి అనుభవంలో ఉందాం. మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా, కృపాసహితముగా, రుచికరముగా ఉండునట్లుగా చూసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మాట్లాడటం నాకు నేర్పయ్యా. ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, ఎలా పలకరించాలో నాకు తెలియదు, ఎవరితో ఎలాగో సంభాషించాలో నాకు తెలియదు. మీరే నాకు నేర్పించండి అయ్యా, మీరు కృప చూపండి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చెప్పండి, దేవుని స్తుతించండి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా.